సోమవారం నైట్ కొత్తగా అంటే ఎవరు లేకపోయినా ఫోన్లు వచ్చేది కదా, ఎవరు లేకపోయినా అమ్మగా ఫోన్లు చేస్తారు కదా, గ్రూప్ పెడతా ప్రసాద్ భాస్కర్ చెప్తారు. కుమారి ఉంటుంది కదా, దేవరావు గారి అందరూ ఉంటారు సంఘ పెట్టినప్పుడు బంగారాజు అంటాడు వచ్చిన తీసుకెళ్ళి ఎన్నో కీర్తన ధ్యానం చేయనైనా బంగారం అది కీర్తన చూడండి. కానీ ఇప్పుడు ఒక వాక్యం చెప్పారు కదా యెషయా గ్రంథం 2:4 ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చను. అనేక జనములకు ఆయన తీర్పు తీర్చను, న్యాయం తీర్చను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభు మీద పెడదాం. ఒకసారి అందరూ హృదయపూర్వకంగా ధ్యానపూర్వకముగా స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధరానికి వందనాలు, స్తోత్రాలు. వెనకాల చెవి గ్రహించు మనసు, అంగీకరించు ఆత్మ, మీరు మాకు అనుగ్రహించమని సహాయం చేయండి. యేసునామములో అడిగిపోతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. రానున్న దినాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి, కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఈ బాగా మన ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటున్నారు తెలుసా. మధ్యాహ్నం ప్రార్థన కూడా రెడీ అవుతున్నారు మీరు, ఆదివారం ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు జాగ్రత్తగా వినండి, సూటిగా. మీరు ఎంతమంది డబ్బులు మధ్యవర్తుల్లో చేస్తారు? నేనైతే కుమారికి దగ్గర తీసుకొని దీవెనకి ఇప్పించినప్పుడు కుమారికి దీవెనకి మధ్యలో నేను మధ్యవర్తిని. ఇప్పుడు దీవెన కుమారికి ఇవ్వక్కర్లా, దీవెన ఇవ్వకపోతే వాయువు ఎవరికి లోకం పరలోకం వెళ్ళాలి, లోకం పరలోకం వెళ్ళాలి. లోకానికి తెలియదు పరలోకం ఏంటో, మీడియేటర్ కాదు. ఇప్పుడు లోకం ఎవరు? వాయువు ఎవరికి? మధ్యలో ఎవరున్నారా? పాస్టర్ గారు కాదు, వార్తరాక్షకుడు ఆయన యేసయ్య, ఆయనకి వాయువు ఒకటి తక్కువ వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు యేసు ప్రభులా కొట్టుకున్న రెండు ఎవరు యేసు ప్రభులా కొట్టు నీకు చెప్పాలి కదా, లేదంటే మీరంతా కూడా వెళ్ళాలి. ఈయన గారు మధ్యవర్తి, ఈ పరలోకం, ఈ భూలోకం. ఈ లేడు అనుకోండి, ఈ గ్యాప్ లో ఈ భూలోకానికి ఇట్లా ఈ భూలోకానికి ఆ పరలోకానికి దూరం ఉంది, గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేటటువంటి ఒక కనెక్షన్ ఉండాలి. మీడియేటరీ, మధ్యవర్తి. ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఎవరు రావాలి అని వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, జాగ్రత్తగా మీకు అర్థం అవడానికి, ఇప్పుడు ఈయన పరలోకం అని చెప్పారు ఈ ప్లేస్, ఇది నరకం రాసున్న భూలోకం. ఈ భూలోకాన్ని తీసి ఈ పరలోకం వేసేది పెట్టారు. ఇది సాధారణంగా మన పెళ్లిలో కనపడ్డారు. ఇదేంటి కనెక్షన్ అంటే, ఇది ఎవరన్నా ఆయన మధ్యవర్తి అయి అన్నాం కదా, ఇది భూలోకం, ఇది పరలోకం. ఈ వ్యక్తి లేకపోతే మరి కళ్ళలో ఉంటారు. ఇప్పుడు రెండు కలాలి అనేసి అంటే, ఈ రెండు కలాలంటే ఈ గ్యాప్ని కవర్ చేయాలి. మీకు అర్థమవుతుందో? చూస్తున్నారా? నిద్రపోతున్నారా? ఈ ప్లేస్ నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఈ ప్లేస్ తెలియదు, ఈ ప్లేస్ తెలియదు. మరి ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ పెడదామంటే ఇది అగాధము. దేనిదే? అగాధము. ఈ ప్లేస్ ఎవరు నిలబడాలి?
మధ్యన ఎవరో వచ్చారు. ఎవరెవరికి? ఏదేనికి ఆదానికి మధ్యలో వచ్చారు. లోకానికి పరలోకానికి మధ్యలో యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క లోకం ఈ పరలోకంలో కళాలి అంటే ఈయన లేవనుకో, ఈయనలో నుండి రావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు ఈ పని ఏంటి అంటే ఈ పరలోకంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ చెప్పాలండి. ఇదిగో దేవుడు ప్రేమ కలిగినవాడు. ఎవరు చెప్పాలంటే ఎవరు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఈయన ఉన్నారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు సాత్వికమై ఉన్నాడని ఈ దేవుడి గురించి చెప్పాలి. ఇక్కడ ఈ లోకంలో ఉన్న పాపము శాపము అంతా కూడా ఇది క్షమించమని చెప్పాలి. ఇటు నుండి ఇటు చెప్పాలన్నా, ఇటు నుండి ఇటు చెప్పాలన్నా మధ్యలో ఇప్పుడు ఈ కొట్టే దెబ్బలు ఈ నుండి శిక్ష. చూడండి యెషయా గ్రంథం 53:10. యెషయా గ్రంథం 53:10. సీరియస్ ఉంటారు. అతను నలుగుగొట్టుటకు అంటే ఈ లోకానికి పరలోకానికి ఏమిష్టమైందంటే మధ్యవర్తి నలగొట్టడం. మరి యూదులు ఎవరు నలగొట్టారు? ఎఫెసీ పత్రికలో చెప్తారు. ఆయన యొక్క ప్రియులు ఎవరంటే దేవుడి యొక్క సంబంధులు, యేసుక్రీస్తు యొక్క సంబంధులు యేసుక్రీస్తుని సిలువ వేశారని చెప్పబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన మీద దెబ్బలు ఎందుకు పడ్డాయట? ఈ లోకంలో ఉన్న పాపం అంతా మీద పడింది. పైకి చూడండి, అందరూ దయచేసి పైకి చూడండి. ఈ లోకంలో ఉన్న పాపము శాపం ఇళ్ళలో కాదు, ఇది లోకం అని చెప్పాను కదా. ఈ లోకంలో ఉన్న పాపము శాపము దుర్నీతి బంధకాలు ప్రతి చెడ్డ కూడా ఇక్కడ పడింది. ఇది సహించడానికి ఇప్పుడు ఏం జరిగిందంటే శిక్షించబడింది. ఆయన నలగొట్టుట 7వ వచనం, 7 కాదు 5వ వచనం. అదే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి, మన దోషములను బట్టి ఎవరైనా నేను చెప్పానా లోకానికి పరలోకం, లోకంలో సాతానికి, పరలోకంలో దేవునికి మధ్యవర్తికి ఎవరు రావాలి? జీవనం కాదు, ఒకరు రావాలి. ఆయన ఎలా రావాలి? ఫ్యామిలీ పరంగా రాకూడదు. ఎలా రావాలంటే ఫ్యామిలీ పరంగా రాకూడదు, స్త్రీ పరంగా రావాలి. అలాగైతే ఇది సెట్ అవుతుంది. ఆయన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ భార్యాభర్తల వల్ల పిల్లలుగా పుట్టినాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పరలోకంగా కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నోడు తల్లిదండ్రులకు పుట్టేవాడు కాకూడదు. అలాగైతే సెట్ కాదు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరై ఉన్నారండి? ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు అనేది చెప్పబడిందంటే ఆయన పాపము వలన కలిగినటువంటి పిల్లలుగా ఉండకూడదు, ఆయన స్త్రీ సంతానమై ఉండాలి. అందుకే మన నది దగ్గరికి దేవదూత వచ్చి ఏం చెప్తుంది? దయాప్రాప్తురాలా నీకు శుభము పరిశుద్ధాత్మ వలన. ఎందుకంటే ఆయన తన ప్రజల పాపములను తానే భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకుంటున్న యెషయా గ్రంథంలో మీరు చదివిన మాట ఏంటి? ఆయన మధ్యవర్తి అన్నాడు కదా. ఇప్పుడు ఎవరెవరికి మధ్యవర్తి అంటే ఇప్పుడు యువతలు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలు. మొదలు అప్పగా ఏం చెప్పారంటే లోకం అంటే గురజలపురం. ఇది చెప్పలేదట, నీకు చెప్పాడు గురజలపురం. ఎక్కడున్నప్పుడు కానీ గురజలపురం ఏం చెప్పాడు? గురజలపురం లోకం అంటే దేశం అంటే ఈ దేశం అంటే రెట్ట కాదు, మనుషులు కదా. ఈ మనుషులందరూ ఎలా తల్లిదండ్రుల యొక్క వివాహ వ్యవస్థల వలన, కుటుంబ వ్యవస్థల వలన పుట్టినటువంటి. కానీ ఈ మధ్యవర్తికి అలా ఉండదు. ఆయన స్త్రీ సంతానమై ఉండాలి. అది కమిట్మెంట్, నిబంధన.
ఇప్పుడు ఈ లోకాన్ని స్వాధీనం చేసుకొని ఈ లోకంలో కలిసిపోకూడదు, కానీ లోకంలో ప్రేమించి లోకంలో లోకానుసారం ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాపము, శాపము, దుర్నీతి, బంధకాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఈయనలో ఈ పరలోకం నుండి వచ్చినటువంటి వాడు కాబట్టి ఈ పరలోక సంబంధమైనవన్నీ కూడా ఇంట్లోకి వస్తాయి. ఈయనలో ఏం తెలుసుకోగలుగుతాక పాపము, శాపము, దుర్నీతి, బంధకాలు, చెడు కార్యాలు, వ్యసనాలు ఇవన్నీ వెళ్ళిపోయి ఈయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ఈ పాపాలన్నీ శుద్ధీకరించి ఇతరులను వధువుగా వరుడుగా ఉంచుతాడు. ఈయనేమో వధువుగా ఉంటాడు. ఆ స్థానం నేను పరిశుద్ధాత్ముడిగా పనిచేస్తాను. తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి, సంఘానికి, మళ్ళీ చెప్తున్నా, తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి, సంఘానికి మధ్యవర్తి పరిశుద్ధాత్మ. తండ్రి అయిన యేసుక్రీస్తు వారికి, సంఘానికి మధ్యలో, పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు. మరణ గుర్తుపెట్టండి. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ గా అర్థమవుతుందా? రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, భూలోకం, పాపలోకం, పరిశుద్ధ పరిశుద్ధ లోకం. ఈ పాపలోకాన్ని పరిశుద్ధ లోకంలో కలపాలి. ఇది ఒక సెక్షన్. అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతా ఈ భుజస్కంధాల మీదకి వెళ్ళిపోతుంది. సిల్లువా విధంగా అయిపోయిందా? ఇప్పుడు రెండో సెక్షన్. ఈయన పాపమంతా తిరిగించేసిన తర్వాత ఈయన ఎలా కట్టబడ్డారంటే సంఘముగా కట్టబడ్డారు. లోకంలో సంతోషించినప్పుడు సినిమాల ముందు సంతోషించలేదు, సంతోషిస్తున్న దేవుడు కదా. అర్థమైందా? మారాలి విషయం. ఇప్పుడు సంఘముగా కట్టబడింది. లోకం ఏమైపోయిందంటే సంఘముగా, ఎందుకో ఈ రక్తము ద్వారా కడగబడినటువంటి లోకము సంఘముగా మార్చబడి ప్రభువును తెలుసుకున్న వ్యక్తులుగా మార్చబడి ఇప్పుడు శిలువై పునరుత్థానుడై యేసు వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిగా మరలా మందికి వచ్చాడు. ఇప్పుడు లోకానికి పరలోకానికి కాదు, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చివరి వచనాలు 120 మంది మేడగదిలో ప్రార్థన చేసుకుంటే బలముగా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుందంటే యువతల సంఘానికి తీసింది సరిగింది స్వామి యువతల సంఘానికి యువతల పక్క యేసుక్రీస్తు. రేపు ఏ రోజు వస్తాడో తెలియదు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘాన్ని చేయి తీసుకెళ్ళి ఇప్పుడు ఈ పరిశుద్ధ యేసుక్రీస్తు చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? ఈ తృత్వమంతా ఒకటి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఇది ఇద్దరు కలిసేవాడు. ఈ లోకము పరలోకం. పాప ప్రజలు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధుల చేతిలో పరిశుద్ధాత్మగా పెట్టబడ్డారు. మీకు మేధాలను చెప్పలు పట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఓకే. మరి రెండు మాటలు మీకు అర్థమైంది కదండి. మనము క్షమించబడినటువంటి వాళ్ళు మనం ఉంటాం. క్షమించబడిన వాళ్ళు మనం ఉంటాం. ఆయన నిలబడి కుడివైపు ఉన్న వారిని చూసి ఎడమవైపు ఉన్న వారిని చూసి నేను మాట్లాడాడు కదా. ఎడమవైపు ఉన్న వారికి కుడివైపు ఉన్న వారికి మధ్యవర్తిగా చూద్దాం. ప్రవక్తలు, పాతకాలంలో ప్రవక్తలు దేవుడికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి. దేవుని దగ్గర నుంచి ఇచ్చిన ప్రతి విషయాన్ని తీసుకెళ్లి దేవుని ప్రజలకు చెప్తారు. దేవుని ప్రజలు ఉంటున్న ప్రతి శాపం, పాపం తీసుకొచ్చి
దేవునికి చెప్పారు. రాజులు కూడా లోకంలో ఉన్న ప్రజలకి స్వరాజ్యానికి మధ్యలో ఉండేవారు. అలాగే సంఘానికి పరలోకంలో యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిగా ఉండొచ్చా ఉండకూడదా? ఒకడు ఏదో ఒక రూపంలో జైలు వెళ్ళాడు, పెద్ద మనుషులు నడుము బిగించి వెళ్తాడు అని ఏం చేయడానికి డైరెక్ట్గా ఇంటించడం కేసులు వాయిదాలు అంటే ఇక్కడ చక్కగా భార్య పిల్లలతో నటు తిరుగుతూ అప్పుడప్పుడు వెళ్ళి వారం ఒకసారి వెళ్ళి సంతకం పెట్టేసి వస్తాడు. అటు వదిలేని గోపాలు అంటారు, దాన్ని ఏమంటారు బెయిలా అంటే దాన్ని విడుదల వస్తారు. అయితే ఆడవాళ్ళకి ఇవ్వగలుగుతారు. దేని బట్టి ఇస్తున్నారు అంటే రాత ఎవరైనా మీరు బెయిల్ ఇచ్చారు ఎవరికైనా వచ్చారు? ఎవరికైనా బెయిల్ ఇచ్చారు? దేవుడు గారు చదువు రాజు గారు ఎవరైనా బెయిల్ అక్కడ ఏం రావుతారు తెలియదు. దాంట్లో ఆ చదివితేనా వాడు ఎవరు చదువుతారు దాన్ని. ఏ కంట్రీ కూడా చేసినా, ఏ మంచి చెడ్డకార్యాలు చేసినా, మంచి చెడ్డకార్యాలు చేసినా ఆయన ఏమి అంటారంటే పోలీసులు ఏంటంటారో ఎవరిని అమ్మా బెయిల్ ఇవ్వడానికి బెయిల్ చూసారు. ఆయన పద్ధతి పోను మళ్ళీ మీ ఓడి మీద ఎఫ్ఐఆర్ అవుతుందా ఏం చేయకుండా నీళ్ళు దొరకడం ఎత్తు కొట్టుకోవాలి. ఆ పోలీసు ఎన్ని వ్యాపారం చేసుకుంటాను, అక్కడ ఒక 2 లక్షలు, ఎక్కడ ఒక 2 లక్షలు, ఎక్కడ ఒక 2 లక్షలు. ఒక పాస్ట్ గారు 8 లక్షల రూపాయలు తనకు తెలిసిన మంచి వాళ్ళ దగ్గర పోలీసు పాప సచ్ మెంబర్కి ఇస్తే వాడేమో ఉన్నట్టుండి నమ్మకంగా ఉండి చర్చిలో నువ్వు వ్యాపారంలో నమ్మకం ఉన్నట్టు అప్పుడే వెళ్ళిపోండి, చచ్చిపోలేదు పెట్టి వెళ్ళిపోండి. పాస్ట్ గారు అయ్యా ఏమి జరిగింది అంటే ఆ చెప్పిన రోజున సరేండి అన్నారు. ఎవరు అందరికీ చెప్పాడు సరేండి దొరుకుతాడు. 2 రోజులు పోయాక ఫోన్ చేసి పాస్ట్ గారు మరి 2 లక్షలు సంగతి తెలిసింది అలాగా. ఆ పాస్ట్ గారు ఏమంటే పాపం తెలుసుకున్న అందరి దగ్గర 2 4 8 లక్షల రూపాయలు ఓడిసి ఇచ్చాడు 3 సంవత్సరాల్లో. చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు కదా అని వీడు ఏం చేశాడంటే జెండా ఎక్కించాడు. ఇప్పుడు ఆ 8 లక్షలు కట్టడానికి 16 లక్షల రూపాయలు విలువైన ఇల్లు అమ్మవలసి వచ్చింది. ఇల్లవి 2-3 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నారు ఈ పాస్టర్ గారు. చర్చి మరియు ఇల్లు కట్టుకొని ఈయన ఒప్పులు చేసుకొని కట్టుకొని ఆ ఇల్లుగా చర్చిని ఓపెన్ చేసుకొని బతుకుతున్నాడు. మధ్యవర్తి ఎంతమంది సాహసనాశి కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని వేళ స్వామి వెళ్ళిపోవడం 40 పరడ దగ్గర ఉంటాయి, 3 వేలు ఉంటాయి, పక్కన బల్లిపోవడం ఉంటుంది, నెత్తి మీద మధ్యవర్తికి ఇవన్నీ ఉంటాయి. యేసు ప్రభుకే ఉంది కదా తీయడు కాదు. ఒకటో తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో వచ్చింది. అమ్మా అంతే, దేవుడు ఒక్కడే. ఇప్పుడు నేను బోధించాను మొదట, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. జీవన్ గారు కాదు, క్రీస్తు యేసును దేవుడా నరుడా. మనకు దేవుడు నరడం ఉంటే దేవుడు ఉంటాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నేను ఎందుకు చెప్పిన బోధని, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనకి ఏమొచ్చింది మరి? పునరుత్థానం ఉంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్పారు చూడండి. ఎందుకు ఆయన మధ్యవర్తిగా ఉండాలి? ఏం సంపాదించడానికి ఆయన మధ్యవర్తికి వచ్చాడు? 28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన ఏమిచ్చాడండి దేవుడు? దేవుడు ఎవరు? యేసు ప్రభు దేవుడా? చూపించు అంటే అక్కడే చూపించు, ఎక్కడికి కాదు. ఇప్పుడు రక్తం కాల్చింది ఎవరు? యెహోవాయే యేసు ప్రభువా? చెప్పలేమండి. దేవుడు యెహోవాయే యేసు ప్రభువా? హల్లెలూయా. దేవుడు ఎవరండి? యెహోవాయే దేవుడు అంటే రక్తం కాల్చింది ఎవరు? దేవుడే రక్తం కాల్చాడు ఉందిగా. మధ్యవర్తిగా ఉన్న యేసు ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడో ఆయన కలిసి లోకానికి తన రక్తాన్ని ఇచ్చి ఆ రక్తాన్ని చూసిన తర్వాత తనలో చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని చూసండి? ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన రక్తం చిందించాడు ఆ చివరిలో ఉన్న లోకం కొరకు. ఆయన నుంచి ఈయనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. అని కాదు అక్కడ చెప్పబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు చివరికి యేసుక్రీస్తు గారు కూడా ఏం చేశారండి? మధ్యవర్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పు, మధ్యవర్తి సాంఖ్య గ్రంథ కథ అంటాడు, దానికి భాష ఉంది. మధ్యవర్తి అన్నది పూట పడుట, జామీనుట. దీనివల్ల నష్టం ఉంది. ఒకరు మేలు చేసినట్టే ఉంటుంది. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి లోకాన్ని రక్షించారు, పరలోకం చేర్చడానికి. కానీ ఏ పడాల్సి వచ్చింది? శ్రమలు పడాల్సి వచ్చింది, శిలువను అనుభవించాల్సి వచ్చింది. దానికి రెడీ అయిపోయిన మధ్యవర్తి సంతకం పెట్టారు. రేపు పొద్దున్న వాడు ఇచ్చుకోకపోతే నేను ఇస్తాను అంటేనే ముందుకెళ్ళి, లేకపోతే ఏం చెప్తాం అనుకుని వెళ్ళాము కదా. చపాతీ మీద నలిపేసి ఇలా మీద హల్లెలూయా. అర్థమైందా మీకు? మధ్యవర్తులుగా 10,000 కావచ్చు, డబ్బులు కావచ్చు, దేనికైనా నీవు సంతకం గాని, ఈవెన్ పెళ్లికి కూడా అమ్మాయి తరపున నీకు ఇద్దరు, అబ్బాయి తరపున నీకు ఇద్దరు వచ్చి సంతకం ఇచ్చింది. ఆ సుఖంగా ఉన్నారా? ఏ సంతకం ఇచ్చేది లేకపోతే 101 కొరడా దెబ్బలు పడతా, 101 కొరకాయలు కొట్టు. ఎందుకంట నీ చూసుకుంటాడు లేదా? ఏం చూసుకుంటావు? అడుగు వెళ్ళిపోతే నువ్వే చూసుకుంటావు. ఎంత మంచిదో ఏది మధ్యవర్తిత్వం అనేది, అంత ప్రాణాంతకము. నన్ను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. కట్నాలు లేదు. అదిగో పెద్ద మనిషి ఉన్నాడా? ఆ 50 లక్షలు ఉన్నారా? ఇప్పుడు 30 లక్షలు. ఆ మాట మార్చిన దగ్గర ఏమైతే ఉంటాం గుర్తుపెట్టు. వాళ్ళ కరెక్ట్ ఉంటారని గ్యారెంటీ ఉందా? లేకపోతే పూట పడకుండుట నీకు మేలు అంటాడు సాంఖ్య గ్రంథ కరెక్ట్. సమయం లేదు, నాకు చూపించాను. మరి అలాగండి మరి పెద్దవాళ్ళు అనిపించుకోవడం ఎలాగండి? మరి మంచివాళ్ళు అనిపించుకోవడం ఎలాగండి? దేవుని స్తోత్రం ఉంది. అన్నిటికీ తెగించు. సిగ్గు ఇంకోటి గట్టిగా దానికి దీనికి వదిలిపెట్టేసి కొడితే కొల్లా దెబ్బ, అయితే కొలుస్తాను. గట్టిగా పడితే కొల్లా దెబ్బ, లేకపోతే తెగించే. అది ఆశీర్వాదం. లేకపోతే వాళ్ళ కోసం మధ్యవర్తిగా సంతకాలు పెట్టి అన్ని తెచ్చి కాలం చేసుకోవడం వాళ్ళు మార్చుకుంటారు. లేకపోతే నా పని అయిపోతుంది. అతమానం అవతలో ఫోన్ చేయదు. నేను 3 మంచి సంతకాలు ఇచ్చాను పెళ్లికి. ఆ 3 టెన్షన్ పడ్డా. దేవుని స్తోత్రం. రిజిస్టర్ పాస్ట్ గారు నన్నే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు నాకు అర్థమయ్యేది కాదు. టెంట్ చర్చిలో కూర్చున్నాను. అబ్బాయి, అమ్మాయి, సీతారామయ్య గారు, రిజిస్టర్ గారు సంతకం పెట్టి పెద్ద మంచిది కూర్చోండి. ఏమ్మా రమ్మంటే ఎవరా? నీకు ఇష్టం లేదా? లేదంటే నాకు ఇష్టం అన్నది. ఏమనిసింది? అరే ఏంటంటే నాకు మొదటి ఇష్టం లేదు అంటారా అంత.
మరి ఇది హక్కులని అడగడం నేనే కావాలా నీకు? సరే ఎందుకు రా అంటే ఏవేవో చెప్పాడు ఆవిడ. ఎందుకు రమ్మంటే ఏవేవో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గరికి రమ్మని రిజిస్టర్. నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది అన్నాడు ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే మీకు బెయిల్ ఉంటుంది, మీకు డైవర్స్ దాన్ని ఏమంటారు తెలుగులో ఏమో విడాకులు ఉండవు. అయితే నాకు ఇష్టం లేదు అనుకున్నా, మీరు ఏడు శాస్త్రం చేయండి అది పట్టేయాలని కొట్టాడు. ఎవరో రిజిస్టర్ ఈసారి నేను వస్తుంటారు కదా తన ఆయన కొట్టాడు. ఎందుకంటే డైలాగ్ కొట్టాడు. ఏడితే మీరు ఏడు చేస్తారు నాకు అనవసరం, నేను మాత్రం వెళ్దాం. మరి తగిన దూరుకోవచ్చు కదా. మరి మీరు కొడతారో శిక్షిస్తారో నాకు అనవసరం, నేను మాత్రం అంటే ఈ సైడ్ పక్క ఉంది. పక్కన కొట్టి వాచి గోడ దగ్గర నాకు దిక్కుని కొట్టి కాసేపు ఏడుస్తానండి. ఒకరు పొంగినాయి దెబ్బలేదు, మనిషి బలం ఉంటాడు కదా. సరైన దగ్గర గవర్నమెంట్ ఇటు పక్క ఇడి దగ్గరింది, ఇటు పక్క ఆయాలు దగ్గర. అప్పటికే తెలిసిపోయి ఇద్దరు మందికి వచ్చారు. ఇక్కడ ఒక ఉన్నారు, ఇక్కడ ఒక ఉన్నారు. ఇటు పక్క కొట్టడం రాగొచ్చు కదా ఇది. అప్పుడు ఏం ఏడుతుంటారంటే ఆ ఇంట్లో అందరూ కూడా డోర్లు వేసి కిటికీలు కోతులు చూసినట్టు జరుగుతుంది. ఇరువారు కాదు. అప్పుడు అది రాదేంటే అలా నిలబడి మీరు ఎలా పోతారో మారండి కనీసం జేబులు సేపు పెట్టుకుని భావిస్తారంటే నిలబడ్డాడు. అక్కడ నిలబడితే పవర్ పట్టేస్తాను వచ్చి చేతనమే ముందుపడ్డ ఆయన ఏ సంబంధం లేదు. పాము చేసుకుపోతుంది ఆయన ముందుపడదండి. కళ్ళు మూస్తారు ప్రార్థన అత్యంత పడిపోయి ప్రాయశ్చిత్త పడిపోయి నేను మరి విడాకులు వారు తప్పైపోతాను. ఆయన వాక్యం మీద వాక్యం చెప్పేస్తాను. రెండు చేతుల్లో చేతి పెట్టుతాను. ఈడికి అప్పుడు వారు మనిషి వచ్చింది. ఆడొచ్చి ఇబ్బంది ఆడతో పెట్టచ్చు. ఇద్దరు ఆడుకోవచ్చు కదా పాప బాబు. ఈరోజు ఈ వయసులో మేము ఈసారి కోటలు అయితే చూపిస్తాడు వెళ్తాం కదా. అది కొంచెం తిన్నా ఆలోచన చూపిస్తాం. అంకే బాగున్నారనుకో పల్లె తెచ్చుకున్నాక కలగన్నారా సోపరం అలాగా అంకలంటే మంచి ఎదుగుడు ఎదురు అంకులంత బాగోదట. అది అమ్మి అంటాడు ప్రారంభించాడు. చూపిస్తాను రంగులో అలా జరిగి వెళ్ళి వాళ్ళేమో పెట్ట. ఎందుకంటే అంటే మధ్యవర్తిత్వం గవర్నమెంట్ అయితే కొట్టవలసి వస్తుంది, లేకపోతే కాయవలసి వస్తుంది, లేకపోతే తిట్టవలసి వస్తుంది. ఆ స్వాతంత్రాల్లో పరిచయాలు ఏమన్నా దండాలు పట్టుకొని అయ్యో మూర్ఖులైనా అబ్బో పెద్ద మాట్లాడేసాడు. వీళ్ళందరూ మోకమ్మడిగా వేసుకుని ఏం చేశారా? ఆ రోజు నాకు తిడతావా? ఏ కొండ దెబ్బలు కాశారు, శివమానం పొందారు, గడ్డలు ఈ కొట్టుకెళ్ళి ఏమైనా చేశారు. ఆయన మధ్యవర్తి కనుక పొరగొత్తానయ్యా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆల్బకు మరణించడానికి నేను సంతకం పెట్టా శిలువలో. ఇటు సంపాదించడానికే, ఈళ్ళని ఇటు సంపాదించడానికే నేను మధ్యవర్తిని ఇచ్చాను. నేను వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని వదలన మధ్యవర్తత్వాన్ని పరిశుద్ధాత్ముడిగా ఆదరణకర్తగా మీ మధ్యకి వస్తాను. ఇప్పుడు మీ ఆయనకి నీకు మధ్యవర్తి ఎవరు? మా మధ్యవర్తులు కూడా ఎవరు? ఏ మనుషులున్నా మన దగ్గర మీరే మన దగ్గర. ఏ మనుషులు మీ మధ్యకి రాకూడదు. చివరికి పిల్లలు కూడా రైట్ మీ నాన్నకు డబ్బులు లేవు అంత ఈడెళ్ళి నా అన్నం డబ్బులు లేవంట. లేవని చెప్పు. అమ్మ లేవంట. ఈడే మధ్యవర్తి గుర్తుకొట్టు కొట్టేదాన్ని. అప్పుడు అన్నారు ఏమి లోపల అవలేవా అన్నారు. మధ్యవర్తి అది అంత అక్కడికి వెళ్ళి ఇలా ఉంటుంది. నల్లకోతి నల్లపిల్లి తెల్లపిల్లి మంచి కోతి. ఇటు మొక్క చేసి ఇటు మొక్క తినేసి ఇటు మొక్క తినేసి ఇటు మొక్క తినేసి అంటే ఇది ఉంది. నాకు తెలుసు నువ్వు మధ్యవర్తిత్వం వహించావా? అప్పుడప్పుడు అమ్మగారు భాష నాన్నకి అప్పుడు గోరు మధ్యవర్తులా దేవునికి నీకు మధ్యవర్తి పరిశుద్ధాత్మ. దేవుని నుండి వచ్చి ప్రతి మాట నీకు వస్తుంది. నీ నుండి వచ్చే ప్రతి కష్టం పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి దోటలు కనిపిస్తుంది. నీకు నీ కుటుంబానికి మధ్యవర్తిని ఎవరు ఉండకూడదు. నీ బుర్రకి నీకు దేవుడి మధ్యవర్తి అయి ఉన్నారు.
దేవునికి స్తోత్రం. లక్ష్యవర్తి లేకుండా బ్రతుకుండదు. కానీ ఎవరికి పెడతారు సాధ్యమైనట్టు, ఊడికి పెడతారు సాధ్యమైనట్టు. ఇట్టామా ఒకటి తప్పున్నారు పడ దెబ్బతారు, బల్లి బోర్డు తప్పదు, ముందు కిరీటం తప్పదు, చీర వేసుకో తండ్రి. ఎందుకో ఏడుపడతా చీకటి ఎందుకు ఏడు శాతం తెలియదు అన్నందుకు. ఆయన తెలిసి ఏడు చేస్తాను రా, మనకు తెలియదు. అలా వస్తుంది నీకు దమ్ము ధైర్యంతో ముందు లాభం అత్తమాన కొండలు అక్కడ వెళ్ళేమని కాదు, శతం పడుతుంటారు, మంచి పడతారు. 125లో చివరి మాట చూపించుకున్నాం. యెహోవా మంచి వారికి మేలు చేయమని మాట్లాడతాడు. 125 చెప్పిన చివరి వచ్చిన చూడాలి. ఆ మాట ఎన్నో వచ్చిన అమ్మాయి 4లో ఏముంది చూసారు ఒకసారి. సెంట్రోడ్ కబుల్ చేస్తారు. యథార్థ బుద్ధులకు మొదటి బ్యాచ్ ఎవరు, రెండో బ్యాచ్ ఎవరు, వాళ్ళందరికీ మంచి ఉంటే తప్పలేదు. ఏ అది మంచోడు వీడు నేను ఎప్పుడు మరి సెంట్రోడ్ కాడికి వెళ్ళావా సిలువు బజార్ వేసుకెళ్ళి, ఎందుకైతే మంచిది. ఏదో ఒక రోజు నేను సిలువు చెదగొట్టేసి అది బాగున్నదా గుప్తగారులంట. ఆ రోజు ఉండబట్టే, ఆ ఎక్కడో ఉండబట్టే, ఆ రోజు ఉండబట్టే, ఆ చేతులు ఉండబట్టే మేము ఉన్నాము అంట. లేదా నేను చేయలేదు దేశం అది అప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని పెట్టలేగా ఇంకేముంది, దేవుని అనుకున్నావు కదా అని అంటారు బోర్డు. ఇది చాలా ప్రమాదం. యేసు ప్రభువుని చూసి నేర్చుకుంది అదే. పాపులను పరలోకం చేర్చడానికి ఆయన మధ్యవర్తి అయ్యాడు. సంఘం పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి ఆయన మధ్యవర్తి అయ్యాడు. కృపావరాలు కలిగిన సంఘముగా ఉండి రేపు రాకడలో సార్వత్రికంగా ఎత్తబడటానికి ఆయన పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తి అయిపోతారు. ఈ లోకానికి పాటించడానికి తోటకి జోగుండోరికి నాలుగు మార్పులు చేసిన వాళ్ళకి, తల మార్పులు చేసిన వాళ్ళకి, నీళ్ళు కూడా చేయడానికి ఇలాంటి నివేదన మధ్యవర్తం అంటుంది. ఎక్కడైనా మార్చుకో. డబ్బులు వడ్డీలు ఇచ్చే దగ్గర అలాంటిది రూపాయికి రూపాయి ఇచ్చిన 2 రూపాయలు ఇసారి మార్చాలి. ఇలా ఉంటాయి. ఇది దేవుడి లెక్కలు ఉంటుంది. మొత్తం లెక్కలు ఇంకా దేవుడి లెక్కలు తప్పుడు లెక్క. టర్నింగ్స్ టర్నోవర్ ఇవన్నీ ఉండకూడదు. దేవుని బిడ్డ అది మార్చుకోవాలి. ఎవరెవరికి మేలు చేయమని చెప్తారు భక్తులు లేక దేవుడితో మంచివారికి. ఎందుకంటే అది సాక్షిగా నిలబడతాడు. ఒక్కరికి ఏ పరిశుద్ధమైంది పెట్టినా బంధువుల మధ్య నృత్యాలు వేసిన వాల్యూ తెలీదు. అందుకే యెహోవా మంచివారికి మేలు చేయి. ఆయన పేరు చచ్చిపోయిన చెప్పుకుంటాడు. తర్వాత స్పష్టంగా యథార్థంగా ఉన్నవాడికి మేలు చేయి. ఆ యథార్థం అంటాడు. నీకోసం నిలబడతాడు. నీకు కష్టం వచ్చింది, అయ్యో నా కష్టంలో నిలబడ్డాడు రా, నేను ఆ కష్టంలో నిలబడతాను. యథార్థవంతుడు మాత్రమే ఆ యథార్థతను కాపాడుతుంది. మునిపుచ్చుకోగలుగుతారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఆయన అసలు కృతజ్ఞత ఉండదు. నీ ప్రాణం తీసి ఆ చేతులు పెట్టినా కానీ ఆ రోజులు తీరిపోతే అతను కనబడతాడు. గుర్తుపెట్టుకో, శక్తి యొక్క గుణం ఎరిగి దానికి పడుతుంది. పాలు కేంద్రం కళ్ళు దగ్గర 2 ఒకటినా, పాలు కేంద్రం పాలు దగ్గర అనుకుంటారు కదా. తాటి చెట్టు పాలు దగ్గర కళ్ళు అనుకుంటారా, పాలు అనుకుంటారా? నువ్వు తాగిన పాలే తాటి చెట్టు దగ్గర, పాలు కేంద్రం కళ్ళు అవుతారు బాటిల్ వేసుకొని. అక్కడ ఏమనుకుంటారు? పాలు కేంద్రం పాలు తాగుతారు, పాలు తాగుతారు, కళ్ళు తాగుతారు అనుకోండి. ఏ కాదు డౌట్ రాదు. ట్రైన్లో మందు తాగడం నిషేధం. 2 లీటర్ బాటిల్లో 2 బాటిల్లో పెప్సీ కనిపిస్తూ పట్టుకొని పోతున్నాను. తాగేస్తాను. పెప్సీ తాగుతున్నారు కానీ ఆ యాక్షన్ బట్టి ఆ మందే తాగుతున్నారని అర్థం. ట్రైన్లో బాటిల్ పట్టుకెళ్ళకూడదు. సిఆర్పీ వెళ్ళాలని చూశారన్నా, టీసీలు కానీ పీటీలు కానీ చూశారన్నా, ఇవి జైలేసి వేయలేరు. తిరుగుతే ఏం చేస్తున్నారు? ఇలాంటి బాటిల్ ఇందులో తెల్లదిరిగిపోతుంది. నేను చెప్పింది నల్లదిరిగిపోవడం.
ఏంటంటే పక్షి ఒక పదానికి ఎలాంటి బాటిల్లోనూ సగానికి మంది చేసి మిగతా డ్రింక్ ఈ సగం తాగేస్తాడు. ఈ సగంలో మందు మీద వ్యాధి చేస్తాడు. అదే బాటిల్ ఈసిము ఈసిము దగ్గరగా తెలియదండి. పోలీసులు వచ్చారు నా దగ్గర పెట్టా తెలియదు. ఎందుకో నిన్ననే పడుతుంది. ఎప్పుడు తిరుగుతున్నాడు? దిగలేకపోతాడు. చూడు ఏంటి ట్రైన్ దిగలేడు. లోడ్ అయిపోతాడు బయటలోనే. ఆయన మన కిందగా దిగలేడు. అప్పుడు తెచ్చుకొని పోతారు జమాన్లో ఇది వేసుకుని వెళ్తుంటారు కదా. ఇక్కడ పట్టుకొని జాగ్రత్తగా తీసుకుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకు మీకు మాట చెప్పాను కదా, అలాంటి వాళ్ళకి మంచి వర్తత్వం చేయకూడదు. చట్టాలు మోసుకుంటారు. దేవుడు కనుక మనకు మంచి వర్తత్వం చేయకపోతే మనకు రక్షణ కదా. చదవడానికి పోయా వస్తున్నట్టు అందరూ కళ్ళు మూసుకుంటారు. ప్రభా నీవు మా కొరకు మధ్యవర్తిగా ఉన్నావు, మాకు రక్షణ వచ్చింది. అందుకే నీకు స్తోత్రం. మంచివారికి మేలు చెయ్యు అని వాక్యం సెలవిస్తుంది. మంచివారికి మేలు చెయ్యు అని లేఖనం సెలవిస్తుంది. యథార్థ హృదయాలకు మేలు చేయమని వాక్యం సెలవిస్తుంది. ప్రభా మీ మంచివారికి మార్చి మాకు మేలు చేయండి. యథార్థవంతులు మీరు కావు ప్రభా, మమ్మల్ని యథార్థవంతులుగా చేసి మాకు మేలు చేయండి. ప్రార్థన చేస్తున్నాం. అందరూ వచ్చి ప్రార్థన చేయండి. ముగించుకున్నాం. ఇదిగో ఇద్దరు